ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఫ్రెండ్‌షిప్ మీద వీడియో చేయబోతున్నాం. చాలా అమేజింగ్‌గా ఉంటది. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు 3కి ఫ్రెండ్‌షిప్ డే కూడా ఉంది. అందరికీ యూజ్ అవుతుంది. చాలా బాగుంది కాబట్టి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చాలా బాగుంటది వీడియో. ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన సైకిల్ నుండి బైక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి ఓకే, వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. వీడియో మొత్తం చాలా బాగుంటది. ఎందుకంటే ఇది మొత్తం 38 సెకండ్ మేబీ అనుకుంటా, 38 39 సెకండ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఓకేనా? ఎవరిదైనా బాగా ఫోటో ఫ్రెండ్షిప్ బాగా సెట్ అవుతుంది, ఎవరిది కాదు. ఓకే, ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది ఫాంట్ కాబట్టి నేను ఈ వీడియో కింద ఇస్తాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసి యాడ్ చేసుకోండి. మీకు చాలా యూస్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఏదైతే ప్రాజెక్ట్ ఇచ్చానో దాన్ని ఓపెన్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, ఫాంట్ యాడ్ చేసుకోండి. టెంప్లెట్ అంటే ప్రాజెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అయినా కూడా మీరు వీడియో మొత్తం చూడండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో ఇలా ఉంటుంది మనకు. ఒకవేళ మీరు ఫాంట్ యాడ్ చేయకపోతే మీకు మిస్సింగ్ వస్తుంది. ఫాంట్ ఫస్టే యాడ్ చేసుకోండి. అసలు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఇన్స్టాగ్రామ్ నా మెయిన్ ఐడి హైలైట్లో ఒక వీడియో పెట్టాను, అది చూడండి. ఒక 30-40 సెకండ్ ఉంటుంది వీడియో, చూడండి. ఓకేనా? స్టార్టింగ్లో అయితే మనకు ఆ డైలాగ్ అయితే ఉంటుంది. అది బాగా అనిపించింది నాకు. డైలాగ్ మొత్తం 9 సెకండ్ ఉంది అనుకుంటా, మేబీ 9-10 సెకండ్ వరకు ఉంటుంది. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టినా కూడా చాలా హ్యాపీ మీరు పెట్టుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఫోటో రూమ్ యాప్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చాను. నేను మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపించేవాడిని, కానీ యాప్ స్క్రీన్ రికార్డింగ్ చూపించి చేయలేను, నాకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి. ఓకే, మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఓకేనా? టెలిగ్రామ్ లింక్ కింద ఉంటుంది, అక్కడ నుంచి ట్రై చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ అయితే మనకు ఇక్కడ నుంచి మనకు ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి ఫొటోస్ అయితే ఏమి ఉండదు. మనం ఫస్ట్ కెమెరా ఆన్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు కరెక్ట్గా ఇక్కడ మనకు మీ చాయిస్, అది మీరు ఫోటో ఎక్కడి నుంచి యాడ్ చేస్తారు, ఎక్కడి నుంచి యాడ్ చేయాలని అనేది మీ చాయిస్. అది నేను మాత్రం ఆ మీనింగ్ఫుల్ బట్టి యాడ్ చేస్తాను. చూడండి, ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ కొన్ని ఫొటోస్ ఆల్రెడీ రిమూవ్ చేసుకున్నాను. ఆ ఫొటోస్ ఇక్కడ పెడతాను నేను. ఓకే, ఫస్ట్ ఈ ఫోటో పెడతాను. ఈ ఫోటోని కొంచెం జూమ్ చేస్తున్నాను. ఈ బీట్ మార్క్ వరకు పెట్టేసిన తర్వాత ఇలాగే ఉంటే ఆ మంచి లుక్ అయితే ఉండదు కాబట్టి దీనికి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేస్తున్నా. ఇలా ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నా, చాలు. ఇప్పుడు చూడండి, నైస్. కొంచెం జూమ్ చేద్దాం. సెట్ అయింది. దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేసి మళ్ళీ ఇంకో ఫోటో, మళ్ళీ ఫోటోని ఇక్కడ, అంటే మీ చాయిస్, అది మీరు ఎలా పెడతామని అనుకుంటున్నారో ఆ పొజిషన్లో పెట్టుకోవచ్చు మీరు. లేదని అనుకుంటే మీరు నార్మల్గా లిరికలే పెడదామంటే పెట్టుకోండి. ఓకే, లేకపోతే ఒకటే ఫోటో పెట్టినా కూడా చాలా అమేజింగ్గా ఉంటుంది. ఒకటే ఫోటో అంటే ఇద్దరు ఫొటోస్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ అనేది చాలా బాగుంటుంది. అది కూడా ఇక్కడ నేను కొన్ని అంటే కొంచెం మంచి లుక్ కనిపించాలని నేను ఒక 2-3 యాడ్ చేస్తున్నాలే, కానీ మీరు చూసి యాడ్ చేసుకోండి. ఒపాసిటీ కొంచెం తగ్గిస్తున్నా. ఓకే, ఇలా మధ్యలో కొన్ని యాడ్ చేసేద్దాం. నైస్. యానిమేషన్ చాలా బాగుంటుంది, వీలుంటే ట్రై చేయండి. అంతే, చూడండి. ఇంకా ఒక మొత్తం ఇందులో యూస్ అవుతుంది 7 ఫొటోస్ అనుకుంటాను. మీ దగ్గర 7 ఫొటోస్ లేకపోతే ఒక ఫోటోతోటి కూడా కవర్ చేసుకోవచ్చు మీరు. లాస్ట్లో మాత్రం ఈ 34 సెకండ్ తర్వాత మీరు ఏం యాడ్ చేయకండి, అది వదిలేసేయండి. ఓకే, తర్వాత ఆల్రెడీ కెమెరా ఆన్లోనే ఉంటుంది కాబట్టి ఆఫ్లో ఉంటే ఆన్ చేసుకోండి. తర్వాత వీడియో మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. 100% మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చెప్తా. జై హింద్.